साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। ओम साई नमो नमः शिरडी निवासी नमो नमः करुणामूर्ति नमो नमः सद्गुरु साई नमो नमः। కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనకు వచ్చేటువంటి కష్టాల్లోంచి మనం బయటపడడానికి గాను ఎటువంటి దీపారాధనలు చేసినట్లయితే మనకు మేలు కలుగుతుందో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మాకు విపరీతమైనటువంటి ఒక కష్టం వచ్చిందండి. ఇందులోంచి మేము బయటపడాలంటే ఎలా బయటపడాలో మాకు తెలియట్లేదు, దారి ఏమీ కనబడట్లేదు అనుకున్నప్పుడు మనకి దారి చూపించడానికి గాను ఉపకరించేటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని అడక్కర్లేదు. ఈ యొక్క పరిహారం చేసినట్లయితే మీకున్నటువంటి సమస్యలోంచి ఏ ప్రకారంగా బయటపడాలో దానికి కావాల్సిన మార్గం మీకే తడుతుంది, మీ మనసుకు తోస్తుంది. ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళారంటే ఖచ్చితంగా విజయాన్ని పొందగలుగుతారు. దీనికి ఉపకరించేటువంటి దైవం దుర్గాదేవి. దుర్గా అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి సాయంకాలం ప్రదోష వేళలో అమ్మవారి దగ్గర ఒక పసుపు రంగు బట్టని పరచండి, అంటే పసుపు రంగు బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు, వేసేసి దాని మీద పసుపు, కుంకుమ, గంధం ఈ మూడింటిని కూడా చక్కగా జల్లేయాలి. ఆ యొక్క బట్ట ఏదైతే ఉందో అదంతా కూడా చక్కగా నిండిపోయే విధంగా పసుపు, కుంకుమ, గంధం. అయితే ఇవన్నీ కూడా మేలిమి పసుపు, మేలిమి కుంకుమ, మేలిమి గంధమై ఉండాలి. ఇలా వేసేసిన తర్వాత ఒక మట్టి ప్రమిద పెట్టి ఆ మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి తూర్పు ముఖంగా వెలిగే విధంగా ఒకే ఒక్క ఒత్తి వేసి దీపాన్ని వెలిగించండి. ఒకే ఒక ఒత్తి వేసి తూర్పు ముఖంగా వెలిగే విధంగా ఆవ నూనె పోసి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి దుర్గాదేవికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇలా వరుసగా 14 రోజులు చేయండి. ఇలా వరుసగా 14 రోజులు కనుక చేసినట్లయితే
ఖచ్చితంగా మీకున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దాంట్లో నుంచి బయటపడడానికి కావాల్సిన మార్గాన్ని అమ్మవారే స్వయంగా చూపెడతారు. అంత హాయిగా మనకు ఉపకరించేటువంటి దీపారాధన ఈ దీపారాధన. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి పరిహారాలు తెలుసుకోబోయే ముందుగా మూలా నక్షత్రం కలిసినటువంటి ఈ శుక్రవారం శుభవేళ అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మన యందు వర్షించేటువంటి దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. లోపముద్రామయీ అగస్త్యమయీ కాలతాపనమయీ ధర్మాచార్యమయీ ముక్తకేళీశ్వరమయీ దీపకళానాథమయీ విష్ణుదేవమయీ ప్రభాకరదేవమయీ తేజోదేవమయీ మనోజదేవమయీ. वासुदेवमयी रत्नदेवमयी श्रीरामानन्दमयी अणिमा सिद्धे लघिमा सिद्धे गरिमा सिद्धे महिमा सिद्धे ईशित्व सिद्धे वसित्व सिद्धे. सिद्धे भुक्ति सिद्धे इच्छा सिद्धे प्राप्ति सिद्धे सर्वकाम सिद्धे ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेन्द्री चामुण्डे महालक्ष्मी सर्वसंक्षोभिणी. सर्वाकर्षिणी सर्ववशङ्करी सर्वोन्मादिनी सर्वमहाकुशी सर्वखेचरी सर्वबीजे सर्वयोने सर्वत्रिखण्डे. మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఏ ఏ పూలతో పూజ చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గులాబీ పూల నుంచి వచ్చినటువంటి నీరు రోజ్ వాటర్ ఏదైతే ఉందో దాంతో చేసుకోదగినటువంటి తేలికైనటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని చేసినట్లయితే కనుక చక్కటి బుద్ధిబలం కలిగి ఉంటాం. అలానే మనలో ఉండేటువంటి ఆకర్షణ ఏదైతే ఉందో ఇది అద్భుతంగా మనందరిలోనూ కూడా మెరుగుపడుతుంది. ఎవరైతే ఈ సేల్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలు నడుపుతూ ఉంటారో, వ్యాపారస్తులు ఉంటారో, వీళ్ళందరికీ కూడా ఈ ఆకర్షణ ప్రధానంగా కావాలి. ఎదుటి వాళ్ళని చూడగానే సమ్మోహనపరుచుకోగలిగేటువంటి శక్తి వీళ్ళకు ఉండాలి. లేకపోతే ఇటువంటివన్నీ కూడా చేయడం మీరు కష్టసాధ్యంగా ఉంటుంది. అటువంటి వారికి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారం భవ్యంగా ఉపయోగపడుతుంది.